రాగాల జాతరలో తొలి ఘట్టం పూర్తయింది. ఇప్పుడు రెండో అంకానికి శ్రీకారం చుట్టారు తెలంగాణ ఆడపడుచులు. బతుకమ్మ పండుగకు పూర్వ దినోత్సవం లాంటి బొడ్డెమ్మ పండుగకు ప్రతి ఏటా తెలంగాణ మహిళలు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. అయితే రాష్ట్రం ఏర్పడిన తరువాత బతుకమ్మకు ప్రత్యేకమైన గుర్తింపు వచ్చినా ఈ బొడ్డెమ్మ పండుగని మాత్రం ప్రభుత్వం తగిన స్థాయిలో గుర్తించలేదు అనే నిరాశ స్పష్టంగా కనిపిస్తోంది. భాద్రపద మాసంలో వచ్చే పౌర్ణమి తరువాత పంచమి నుండి చతుర్దశి వరకు 9 రోజులు జరిగే ఈ బొడ్డెమ్మ ఉత్సవం తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిబింబం. పుట్టమన్నుతో కోటకట్టి పైగా కలశం పెట్టి పూలతో అలంకరించి గౌరమ్మను కొలుస్తారు. ప్రతిరోజు కొత్త నైవేద్యం, కొత్త పాట, కొత్త ఆటలతో పల్లెల్లో ఉత్సాహం నిండిపోతుంది. మేము రోజు ఈ 9 రోజులు ఇంటి బాధలన్నీ మర్చిపోయి ఆ వారం రోజులు సంతోషంగా ఆడుకుంటాము, సంతోషంగా ఉంటాం. అన్ని బాధలన్నీ మర్చిపోయి మంచిగా ఉంటాము. ఈ 9 రోజులు 20 రోజులు అయితే ఇంటి బాధలన్నీ మర్చిపోయి అందరం అత్తలు కోడలు అనకుండా అందరం ఎంజాయ్ చేసుకుంటాం, మంచిగా ఆడుకుంటాం. బొడ్డెమ్మ బొడ్డెమ్మ కోల్ బిడ్డలెందారో కోల్ అంటూ ఊరంతా పాటలతో మారుమోగిపోతుంది. చిన్నారుల నుండి ముత్తైదువుల వరకు గుంపులుగా చేరి చప్పట్లు కొడుతూ ఆటలాడుతూ పూల రాగాలతో ఆనందిస్తారు. 9 రోజుల ఉత్సవం చివరి రోజు బొడ్డెమ్మను చెరువులు, కుంటల్లో నిమజ్జనం చేసి మరుసటి రోజు నుండే బ్రతుకమ్మ వేడుకలు మొదలవుతాయి. అమ్మమ్మలు చిన్నప్పుడే బొడ్డెమ్మ నోములను పట్టించేవారు. అమ్మాయిలకు పెళ్లిళ్లు కావాలని, మంచి వైవాహిక జీవితం ఉండాలని గౌరమ్మను ప్రార్థించేవారు. ఇప్పుడు కూడా అదే ఆచారం కొనసాగుతోంది. బొడ్డెమ్మ మొదటి రోజు అందరం కొంతమంది ఆడపడుచులందరం కలిసి పుట్ట దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి పుట్టమన్ను తీసుకొచ్చి ఈ బొడ్డెమ్మను 5 లేకుంటే 7 ఇట్లా చతురస్రాకారంలో చేసి అమ్మవారి పైన కలశం పెట్టి ఆకు, పోక, ఖర్జూర ఇవన్నీ పెట్టి అమ్మవారిని రకరకాల పూలతో అలంకరించి ఆమెని ఆడపడుచులందరూ కలిసి ఇంటి ఆడబిడ్డగా ఈ 9 రోజులు కొలుచుకుంటాం. భక్తి శ్రద్ధలతోటి ఇష్టంగా మంచి ఆమెను ప్రేమగా అందరం కలిసి చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరం కలిసి అమ్మవారిని ఆటపాటలతో కొలుచుకుంటాం. ఈ పండుగలో బొట్టె, బొడ్డే అనే చిన్నపిల్లలు అని, బొడ్డెమ్మ అంటే చిన్నారుల పండుగ అని ప్రత్యేకత ఉంది. పీట బొడ్డెమ్మ, గుంట బొడ్డెమ్మ, పందిరి బొడ్డెమ్మ అంటూ రూపాలు వేరైనా ఆచారం మాత్రం ఒక్కటే. 9 రోజుల ఉత్సవంలో 9వ రోజు కుడుములు చేసి గౌరమ్మకు నైవేద్యం పెడతారు. చివరిగా పోయిరా బొడ్డెమ్మ, పోయిరావమ్మ అంటూ నిమజ్జనం చేస్తారు. ఇది మా అమ్మాయిల పండుగ, మట్టితో పూలతో జరిగే ప్రకృతి పండుగ. కానీ బతుకమ్మకు వచ్చినంత గుర్తింపు బొడ్డెమ్మకు రాలేదు. అది మాకు బాధ కలిగిస్తుంది అంటున్నారు కొందరు మహిళలు. బొడ్డెమ్మ వేయడం జరుగుతుంది. పుట్టమన్ను తీసుకొచ్చి దాన్ని గద్దెగా వేసి దాని మీద చెంబుతో కలశం పెట్టేసి చేయడం జరుగుతుంది. పూలతో అలంకరించి 9 రోజులు ఆడుకుంటాము. పొద్దున పనులన్నీ చేసుకొని సాయంత్రము కొంచెం మనశ్శాంతి ఇంట్లో అనేది లేకుండా కొంచెం 9 రోజులు బాగా ఆడుకుంటాం. తర్వాత 10వ రోజు బతుకమ్మ స్టార్ట్ అవుతుంది. 9 రోజులు ఆడిన తర్వాత సద్దుల బతుకమ్మ అంటారు. సద్దుల బతుకమ్మ రోజు సద్దులు వేసుకొని ఆ రోజు బతుకమ్మ వేర్చుకొని సాయంత్రము చేసుకొని 2 రోజులు ఉందనగా దసరా వస్తుంది. చిన్నప్పుడు కూడా ఇది తెలంగాణ పండగ. తెలంగాణ బతుకమ్మ అంటే ఈ మధ్య బాగా తెలంగాణ అనేది వచ్చిన తర్వాత ఈ బతుకమ్మకు ఎక్కువ ప్రాశస్తి అనేది కలిగింది. చిన్నప్పుడు కూడా మేము చాలా బొడ్డెమ్మ అంటే ఎంతో సంతోషంగా పువ్వులు, పండ్లు అన్నీ తీసుకొచ్చుకొని బాగా ఆడుకునేది. ఇప్పుడు కూడా అదే ఇంట్లో కొంచెం ఏదున్నా కూడా కొంచెం అందరం కలిసి ఇక్కడ ఆడుకుంటే అదే మనకు సంతోషం కలుగుతుంది అనేసి ఇది మాకు అనిపిస్తుంది.
వరంగల్ ఉమ్మడి జిల్లాలో బొడ్డెమ్మ వేడుకలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. రజక సంఘం ఆధ్వర్యంలో మొదలయ్యే ఈ ఉత్సవాలలో బాలికలు, మహిళలు సామూహికంగా చేరి ఆటపాటలతో పల్లె జీవనాన్ని ఉల్లాసపరుస్తారు. ఇది కేవలం ఆటపాటల పండుగే కాదు, రాబోయే తరాలకు తెలంగాణ సంస్కృతిని పరిచయం చేసే వేదిక కూడా. మళ్ళీ 9 నవరాత్రులు బతుకమ్మ పండుగని అందరూ ఎలాగైతే బొడ్డమ్మ పండుగని ఆడుకుంటారో బతుకమ్మ పండుగని కూడా తంగిడి పూలతోటి, గునగ పువ్వులతోటి, ఇంకా బంతి పూలు, పట్టుకుచ్చుల పూలతోటి అలంకరించి, సీత జడ పూలు అందరూ అలంకరించేసి ఎలాగైతే బొడ్డమ్మని ఆడుకుంటారో 9 రోజులు. ఇప్పటికీ కూడా ఎంత టెక్నాలజీ పెరిగినా కానీ ఊళ్ళల్లో కానీ ఇప్పటికీ మన రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ముందు అలా ఇంత లేకుండే అనమాట. సో పోను మన కేసీఆర్ ఎప్పుడైతే వచ్చాడో అప్పటి నుంచి ఈ బతుకమ్మ పండుగకి ఇంకా ప్రఖ్యాతి వచ్చి, ఇంకా తెలంగాణ వచ్చాక ఇంకా ప్రఖ్యాతి పొంది ఇంకా చాలా బాగా చేస్తున్నారు. తెలంగాణలో సంస్కృతి, సాంప్రదాయాలు ప్రకృతితో ముడిపడి ఉంటాయి. ఆ పరంపరలో బొడ్డెమ్మ పండుగ ఒక అద్భుత అధ్యాయం. కానీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో దానికి తగిన గుర్తింపు రాలేదు. రాబోయే తరాలకు ఈ పండుగ విశిష్టత తెలియజేయాలంటే బతుకమ్మల్లా బొడ్డెమ్మను కూడా ప్రోత్సహించాలని వరంగల్ మహిళలు విజ్ఞప్తి చేస్తున్నారు. పుట్టింది ఆ సీత కోల్, పురుడే కోరింది కోల్, పెరిగింది ఆ సీత కోల్, పెండ్లి కోరింది కోల్, చిన్న చిన్న బొమ్మరిల్లు కోల్, కట్టా నేర్చింది కోల్, చిన్నవారి తోడా కోల్, ఆడా నేర్చింది కోల్, పెద్ద పెద్ద బొమ్మరిల్లు కోల్, కట్టా నేర్చింది కోల్, పెద్దవారి తోడా కోలు ఆడా నేర్చింది కోల్, లక్క కోళ్ళతోటి కోలు దంచా నేర్చింది కోల్.